నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, జూన్ 2న గురువు మారుతున్నాడు. గురువు మారడం వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులు జరుగుతాయి, ముఖ్యంగా ఏ రాశుల వారికి వివాహ యోగం ఉంది అని చెప్పుకోవచ్చు, ఒకసారి తెలియజేస్తారా? అందరికీ టెన్షన్, గోచార గురుడు మారడం అనేది టెన్షన్. యాక్చువల్గా అయితే మనం ఉగాది పంచాంగం చెప్పుకున్నాం, క్లుప్తంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వివరంగా మనం ముందుకెళ్లే ప్రయత్నం. గురుడు ప్రస్తుతానికి మిథున రాశిలో సంచారం జరుగుతోంది. దెన్ ఆయన జూన్ 2వ తేదీ నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు. జూన్ 2వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశం. అంటే జూన్ 3 నుంచే ఫలితాలు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు చాలా ఉన్నాయి, చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి ఊహించినటువంటి ధనప్రాప్తి ఉంది, కొంతమందికి ఊహించినటువంటి వివాహ యోగం ఉంది, కొంతమందికి ఊహించినటువంటి నెగిటివ్ కూడా ఎక్కువగా ఉంది. ఆ నెగిటివ్గా ఉన్నటువంటి రాశులు ముందు మనం చెప్పుకుంటే మిగతాయి మనం ఫాలో అందరు హ్యాపీగా చూస్తుంటారు, వెయిట్ చేస్తుంటారు. అంటే మన వాళ్ళు కూడా క్యూరియాసిటీ వాళ్ళగా మన ప్రేక్షకులకి దే ఆర్ వెయిటింగ్ ఫర్ కిరణ్ టీవీ భక్తి ఇచ్చేటువంటి అనేక విషయాలు. నిజంగా చెప్పాలంటే అప్రిషియేట్ మన ఛానల్ని. భక్తిలో మనం అనేక రకాల విషయాలు చెప్తూ రాజకీయంగా కోణంలో కూడా చూస్తూ నేను చూసిన వరకు చాలా మంచి ఒక సౌహృద్భావ వాతావరణంలో మన ఛానల్ బాగా ముందుకెళ్తుంది. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అన్ని సమకాలీన పరిస్థితుల్ని, జ్యోతిష్యాన్ని, రాజకీయాన్ని ముడిపెట్టి మనం ఛానల్ని అభివృద్ధి చేయడం కొంత నాకు అద్భుతంగా అనిపించింది. నేను మిమ్మల్ని మీ యొక్క టీం అందరిని అభినందిస్తూ నేను థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ మన ప్రస్తుతానికి గురుడు 2వ స్థానంలో మార్పు, అంటే మిథునంలోంచి 2వ స్థానం కర్కాటకానికి మార్పు అనేది ముఖ్యంగా నెగిటివ్ ఉన్నటువంటి రాశి సింహరాశికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ వీరికి అష్టమ శని జరుగుతోంది. ఈ అష్టమంలో శని ఒక ప్రభావాన్ని కలిగిస్తున్నాడు. వెనక్కి ముందుకి వెళ్ళి టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ శని కాస్త బాగా లేదు, గురుడు బాగా ఉన్నాడు, ఏకాదశంలో ఉన్నాడు, కొద్దిగా డబ్బు వస్తుంది అది అనుకున్న వాళ్ళకి, ఈఎంఐలు కట్టుకొని లోన్ తీసుకుని అనుకున్న వాళ్ళకి హఠాత్తుగా జూన్ 2వ తేదీ నుంచి 12వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. ఇక్కడ అష్టమంలో శని ప్రభావం చూపిస్తాడు, 12 అంటే గురుడు ప్రభావం చూపిస్తాడు. ఈ రెండు వైపులు అంటే మధ్యలో వైపు అయిపోయింది, అంటే మధ్యలో దరువు అయిపోయింది వీళ్ళకి పాపం. రెండు వైపుల నుంచి పాపం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రతి పీపుల్ ఆర్ వెరీ లక్కీ. అన్లక్కీ ఇంకోటి అంటే సప్తమ రాహు, అంటే వైవాహిక జీవనంలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం, మోకాలమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడం, జుట్టు సమస్య రావడం, ఇలాంటివి కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లమేటిక్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ జూన్ టు అక్టోబర్ 31 వరకు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అట్ ద సేమ్ టైం గురుగ్రహ అష్టోత్తరము, అలాగే భగవద్గీత పారాయణము, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి శనివారం నల్ల నువ్వులు, జూన్ టు అక్టోబర్ దాకా, జూన్ టు అక్టోబర్ ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేసుకోవడం, ప్రతి గురువారం శనగలు దానం చేసుకోవడం, ఈ రెండు చేసుకొని ఈ పారాయణ చేసుకుంటే వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వారికి జన్మంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. నిజం చెప్పాలంటే కర్కాటక జన్మంలోకి వస్తున్నాడు. జన్మలోకి వచ్చిన వీళ్ళకి ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది, కానీ ఆకస్మికమైనటువంటి అనారోగ్య సిచ్యువేషను, ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది. ఉచ్చస్థితిలో గురుడు మంచివాడే, జన్మసానికి వచ్చినప్పుడు దేహజాడ్యం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి లేనిపోని ఇతరుల వల్ల వచ్చేటువంటి అనవసరపు బాధ్యతలు వీళ్ళకి తలకెత్తుకోవాల్సి వస్తుంది. అది కొంత నష్టం కలుగుతుంది. బట్ ఎకనామికల్ గ్రోత్ బాగానే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది, బట్ ఆ రాబడి కూడా బాగానే ఉండే అవకాశం. సో కర్కాటక రాశి వారికి మంచి అంటే ఒక రకంగా శుభయోగమే. కానీ వీరికి అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి అనవసరంగా అన్నెసెసరీగా వేరే స్త్రీలతో, వేరే పురుషులతో సంబంధం పెట్టుకున్న వాళ్ళకి ప్రమాదం, జైలుకి వెళ్ళడం ఖాయం. ఆల్రెడీ ఎంత మంత్రి కొడుకైనా ఎటువంటి వాళ్ళైనా సరే ఇప్పుడు తీసి లోపల పెట్టేసి తాట తీస్తున్నారు. ఆ విషయాన్ని గమనించుకోవాలి మనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్త ఉండకపోతే అది ప్రమాదమే, అది గుర్తుపెట్టుకోండి. అంటే కర్కాటక రాశి వారికి కూడా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మిథున రాశి వారికి ఎలా ఉంది, గత 2 సంవత్సరాలుగా వీరుకున్నటువంటి అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి శుభమైన మార్గం మిథున రాశి వారికి. మంచి వాక్చాతుర్యం, ఉద్యోగార్థులకు ఉద్యోగ లాభం, పదోన్నతులు పొందుకోవడం, కుటుంబ పరంగా సఖ్యత బాగా ఉండడం, కుటుంబంలో ఒక మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. మిథున రాశి వారికి 100% ధనస్థానంలో గురుడు వెళ్తున్నాడు. మీకు ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల మీకు ధనం వచ్చేటువంటి అవకాశం మిథున రాశి వారికి. అట్ ద సేమ్ టైం వృషభ రాశి వారికి ప్రస్తుతం గురుబలం బాగా ఉంది. జూన్ 2 నుంచి వీరికి అనవసరమైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే చిన్న విషయాలు మర్చిపోవడం, అనవసర విషయాలను ఎత్తిపెట్టుకోవడం, అవసరం ఉన్న విషయాలు తలకెత్తుకోకపోవడం అనేది ప్రాబ్లం వీళ్ళకి. కాబట్టి అన్నెసెసరీ విషయాల గురించి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తూ మీ గురించి మీరు స్పోర్టివ్గా ఉండగలిగితే ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమైతే వీరికి ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దాం, నాకు ఎవడో ఒకటి నాగ్పూర్ నుంచి పేపర్ పంపిస్తాడు, 130 క్వశ్చన్స్ వస్తాయి నాకు మొబైల్లో, నేను అటువంటి పరీక్షలు పాస్ అయిపోయి బెస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అంటే నీతో పాటుగా పాపం 15 లక్షల మందికి, 20 లక్షల మందికి ఉద్యోగం రాసే అర్హత కూడా కోల్పోతారు. అటువంటి దౌర్భాగ్యులు కూడా వృషభ రాశి ఉంటారు. సో కాబట్టి ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాస్తాను అనుకున్నటువంటి వాళ్ళు మీరు పాస్ అవ్వడం అనేది 100% గ్యారంటీ లేదు.
పాస్ అవ్వరు. మీకై మీరు పరీక్ష రాస్తే అద్భుతమైనటువంటి బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరికి గురుయోగం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ప్లస్ పాయింట్ అంటే శని ఏకాదశంలో ఉన్నాడు. సో దానివల్ల వీరికి అద్భుతమైనటువంటి పట్టుదల ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, వ్యవహారం. అంటే ఒకవైపు ప్రశాంతతని, అనుకూలతని, ఒకవైపు మాత్రం చిన్న చిన్న విషయాల గురించి నెగిటివ్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా శనగల దానం చేసుకోవాలి. మీకు దగ్గరగా ఉన్నటువంటి శివాలయ సందర్శన, విష్ణుమూర్తి ఆలయాన్ని, అలాగే హనుమంతుడి ఆలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా మంచి శుభయోగాలు ఉంటాయి. ఇక మేషరాశి వారికి ప్రస్తుతానికి ఈఎంఐల ద్వారా ఇల్లు కొనే ప్రయత్నం చేయకండి. మీ ఆస్తిపాస్తులు ఉంటే జాగ్రత్తగా ముందే మ్యూటేషన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. మీ కనుక ఒక 600 గదాల స్థలం భాగ్యనగరంలో, బెన్ సర్కిల్లో, లేదా బెజవాడలో, లేదా ఏలూరు సెంటర్లో కనుక ఉంటే, పెద్ద స్థలాలు కనుక ఉంటే వెంటనే అందులో ఒక రూమ్ కట్టించుకొని కరెంటు బిల్ ఏర్పాటు చేసుకోండి. లేకపోతే మీ స్థలం ఇతరుల కబ్జాలకు గురే అవకాశం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు చెప్పిన ప్రతికూల ఫలితాలు ఉన్న రాశుల వారికి అందరికీ కూడా వివాహ యోగం లేదని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి వారికి ఇప్పుడు సింహరాశి వారికి వివాహ యోగం ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది. అంటే అవ్వదని కాదు, సరైన సంబంధాలు రాకపోవచ్చు, ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. సో మిథున రాశి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది, వివాహ యోగ్యత బాగా ఉంటుంది. అలాగే మేషరాశి వారికి కూడా వృషభ రాశి వారికి వివాహ యోగం బాగా ఉంటుంది. ఎందుకంటే శని ప్రయోజనం బాగా ఉంది కదా, వివాహ యోగం బాగుంటుంది. మేషరాశి వారికి వివాహ యోగం కానీ, గృహలాభం కానీ ఇటువంటి నష్టం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు స్థిరాస్తులను కొనుగోలు చేసే విషయంలో, స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయంలో ఒక రకంగా చెప్పంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది. కన్స్ట్రక్షన్లో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది చెప్పవచ్చు. ఇక మిగిలిన మీనరాశి వారికి చూసుకుంటే, మీనరాశి వారికి కూడా జన్మస్థ శని ఉన్నాడు, జన్మంలో ఉన్నాడు శని, బట్ పంచమ గురుడు వెళ్తున్నాడు. వీరికి తప్పకుండా సంతానం వల్ల యోగ్యత, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహ యోగ్యత కూడా ఈ యొక్క మాసాల్లో తప్పకుండా వీరికి అనుకూల గురువు యొక్క ప్రభావం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇక మనకి కుంభరాశి వారికి శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. అంటే షష్టమంలోకి వెళ్తారు కదా, శత్రువుల బాధ ఎక్కువ ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, ఆరోగ్య విషయం మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తే వీరికి మంచిది. బట్ అట్ ద సేమ్ టైం వీరికి ఏలినాటి శని కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ద్వితీయంలో కుంభరాశి వారికి 2వ ఇంట శని, 6వ ఇంట గురుడు రాబోతున్నాడు. కాబట్టి వీళ్ళు తప్పకుండా బీ కేర్ఫుల్గా ఉండాలి. మరి వీళ్ళు ఏం చేసుకోవాలంటే తేనెతో అభిషేకం చేయాలి. అంటే శివుడికి తేనెతో అభిషేకం చేసుకోవడం, విష్ణుమూర్తికి తులసిమాల సమర్పణ, ప్రతి వారం కూడా తులసిమాల స్వామివారి సమర్పణ చేయడం వల్ల మంచి ప్రయోజనం. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం అనుకూలత. ఒకసారి జన్మజాతకం చూపించుకుంటే వీరికి చాలా బాగుంటుంది విషయం చెప్పవచ్చు ఎవరికి, కుంభరాశి వారికి. ఇక మకర రాశి వారికి అదృష్టవంతులు వీళ్ళు. అటు శని యోగకారకుడే, ఇటు గురుడు యోగకారకుడు కాబోతున్నాడు. ఆకస్మిక ధనలాభం. అసలు వివాహ యోగ్యత వీళ్ళకు ఉన్నది ఇంకెవరికి ఉండదు. ఒకేసారి అబ్బాయికి 3 అమ్మాయిలు నచ్చుతారు గ్యారెంటీగా. ముగ్గురు అబ్బాయిలకి ఈ అమ్మాయిలు టకటక అమ్మాయిలు వచ్చేస్తారు, నాకు బాగా నచ్చాడు నేను చేసుకుంటాను. ఎవరిని చేసుకోవాలనేది లెక్కెట్టుకోవాలి మనం పెద్దవాళ్ళని అడిగి. అంటే అటువంటి వివాహ యోగ్యత బాగా ఉంటుంది. అదృష్టవంతులు అంటే ఒక రకంగా చెప్పాలంటే అవకాశం ఉంటే కొంతమంది ముందడి 2 చేసుకుంటారేమో, అది కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. బట్ అటువంటి మంచి సంబంధాలు అంటే అన్నీ అనుకూలవంతమే. అంటే సంప్రదాయబద్ధమైనవి, అనుకూలమైనవి, అందమైన అమ్మాయిలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందమైన అబ్బాయిలు కూడా వచ్చే అవకాశం, అంటే మహేష్ బాబు లాంటి అబ్బాయిలు కూడా వచ్చే అవకాశం ఉంది, అది వేరే విషయం. తప్పకుండా వీరికి వివాహ యోగ్యత, వ్యాపార లాభం, ఆస్తిపాస్తులు రావడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం వీరికి చాలా అదృష్ట యోగం. 2వ తారీఖు నుంచి వీళ్ళని ఆపడం దుస్సాధ్యం. అటువంటి ప్రయోజనాన్ని పొందుకునే రాశులలో మనకి మకర రాశి కూడా బాగా చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ఇక్కడ వీళ్ళకి కూడా మధ్యలో ధరువు, అంటే అర్ధాష్టమశం వీళ్ళకి ఆల్రెడీ ఉంది. యాక్చువల్గా జూన్ 2 లోపలనే ఎవరికైనా జూన్ 2 లోపల కనుక మీకు సంబంధాలు కుదిరి ఎంగేజ్మెంట్ చేసుకుంటే రేపు మీకు జ్యేష్ఠ మాసంలో అనుకూలమైన శుభయోగాలు పొందుకొని పెళ్లి చేసుకోవచ్చు. కానీ జూన్ 2 లోపల కనుక మీకు సంబంధాలు కుదరకపోతే మాత్రం అది కష్టమే. మళ్ళీ మీరు నవంబర్ దాకా వీరికి అటువంటి వివాహ యోగ్యత అనేది ఎక్కువగా కనిపించడం లేదనే విషయాన్ని గమనించుకోవాలి. రెండవది వీళ్ళకి మనకున్నటువంటిది వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగవంత వీలే. అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసరం తప్పుడు పనులు చేయడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకున్న వీళ్ళకి ఒక తిరుగులేనటువంటి ఆధిపత్యం. అంటే రాజకీయ రంగంలో ఎదుగుదల కానీ, కళాకారుల క్రీడగా అభివృద్ధి కానీ, సినిమా రంగంలో విజయాన్ని పొందుకోవడం కానీ, అనుకున్నది సాధించే తత్వం కానీ, వివాహ యోగ్యత కానీ, సంతాన ప్రాప్తి కానీ, ముఖ్యంగా వీరికి ఎవరైతే శత్రువులు దెబ్బ కొట్టారో ఆ శత్రువులు తిరిగి దెబ్బ కొట్టగలిగేటువంటి అవకాశం, ఆ శత్రువు మళ్ళీ లేవకుండా ఉండేట్టుగా దెబ్బ కొట్టేటువంటి ధైర్యం ఈ రాశి వారికి బలంగా ఉంటుంది. అటువంటి శుభయోగాన్ని మనం వృశ్చిక రాశి వారి గురించి స్పష్టంగా చెప్పవచ్చు. మిగిలిన మనకి ఉన్నట్టు తులారాశి వారికి పాపం వీళ్ళకి ఏంటంటే విదేశాలకు బాగా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు తులారాశి వారు. ఇందాక చెప్పుకున్న వృశ్చిక రాశి వారికి విదేశాన యోగం కూడా ఉంది. తులారాశి వారికి విదేశాన యోగం ఉంటుంది కానీ వీరికి ఏంటంటే అధిక ఖర్చు ఎక్కువ. ఎందుకంటే వీరికి శని చాలా ప్రయోజనం కలిగిస్తాడు. కానీ గురుడు మాత్రం వీరికి దశమ నుండి ఉద్యోగం వస్తుంది, ఒత్తిడి ఉంటుంది, గ్రీన్ కార్డు వస్తుంది, H1 రాదు వీళ్ళకి, ఉద్యోగం వస్తుంది, వీసా కరెక్ట్గా ఉండదు వీళ్ళకి. అంటే ఇటువంటి కొద్దిగా గందరగోళ పరిస్థితి. బట్ అట్ విల్ బి మేబీ అటు ఇటు కాకుండా 2-3 నెలల్లో మళ్ళీ మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కానీ
ప్రారంభంలో మీకు హడావుడి, కన్ఫ్యూజన్, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి సింపుల్ మీరు హనుమాన్ చాలీసా పారాయణ, ఒకసారి జన్మజాతకం చూయించుకొని దశాంతర దశల యొక్క గ్రహ సంచారం ఉంటుంది, మహర్దశ అంతర్దశలవి పరిహారం చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక మిగిలినటువంటిది కన్యా రాశి వారికి చాలా ఓర్పు, సహనము, విజయము, ఆనందము, ప్రశాంతత, సమస్త రోగ నాశనాన్ని పొందుకొని ఏకాదశంలో గురుడి వల్ల వీరికి అద్భుతమైన ప్రయోజనం. వివాహం వీరికి కూడా అద్భుతమైన వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశం ఈ రాశి వారికి కూడా అద్భుతంగా చెప్పవచ్చు. సో ఇలా మనకి కొన్ని రాశులు అంటే 12 రాశుల వారికి మోర్ దెన్ 8 రాశుల వారికి అనుకూలంగా ఉంది. 4 రాశుల వారిలో కొద్దిగా ఇబ్బంది ఉంది. 2 రాశుల వారికి మాత్రం చాలా ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఇది గురుడి యొక్క సంచార మార్పు. ఇక్కడ మైనస్ ఏంటంటే గురుడు అతిచారం అంటే కర్కాటక నుంచి సింహంలో కూడా వెళ్తున్నాడు. ఒక రాశిలో గురుడు ఒక సంవత్సరం ఉండాలి. ఈసారి ఎక్స్ట్రీమ్గా దాటిపోతున్నాడు. గురుడు కర్కాటకంలో ఉండి తర్వాత సింహంలోకి వెళ్తున్నాడు. ఆ సింహంలో ఉన్న అందుకే సింహరాశి వారికి చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. అక్కడే వేల్లో ఉంటాడు, తర్వాత జన్మంలోకి వస్తాడు. ఆ రెండింటి వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత అది విషయాన్ని చూసుకుంటే మంచిది. బట్ ఏదేమైనా అన్ని రకాల శుభయోగాలు ఈ రాశుల వారికి ఉన్నాయి. సింహరాశి అండ్ కుంభరాశి వారు బీ కేర్ఫుల్. మిగతా రాశుల వారికి అనుకూలంగా ఉంది. తప్పకుండా గురుగారు, జూన్ 2 నుంచి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ముఖ్యంగా వివాహ యోగం ఏ రాశుల వారికి ఉంది అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. నమస్కారం.